సాధారణంగా మన దేశంలో హిందువులుగా ఉంటూ ఏ అనారోగ్య సందర్భంలోనూ, ఏ ఆర్థిక ఇబ్బందుల సందర్భంలోనూ, లేదా అవతల వాళ్ళ మాటలు నమ్మినో, ప్రలోభాలకి గురయ్యినో, ఆర్థిక అంశాలలోనూ మతం మారిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. డైరెక్ట్గా ఫ్రమ్ ద బిగినింగ్ బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలు తక్కువ. అట్లాంటి క్రైస్తవ కుటుంబాలలో ఒకరైనటువంటిది మన సినిమా యాక్టర్ సమంత వాళ్ళ కుటుంబం. ఆమె కుటుంబం ఫ్రమ్ ద బిగినింగ్ క్రిస్టియన్ ఆచారాలు, క్రైస్తవ అమ్మాయి. అందుకనినే అప్పట్లో నాగచైతన్యని వివాహం చేసుకున్నప్పుడు కూడా హిందూ వివాహ పద్ధతిలో ఒకసారి, క్రైస్తవ వివాహ పద్ధతిలో ఒకసారి, రెండు సార్లు వివాహం చేసుకున్నట్టు అయింది. సరే, విడిపోయారు, అంతా నడిచిపోయింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఆమె హిందూ మతంలోకి ప్రవేశించింది, మతం మార్చుకుంది. ఏంటయ్యా అంటే స్వామి జగ్గి వాసుదేవ్ సమక్షంలో క్రైస్తవ మతాన్ని విడి హిందూ మతాన్ని స్వీకరించింది. కోట్ల రూపాయలున్న కార్పొరేట్ ఆసుపత్రులున్న సమంత గారి ఆరోగ్య సమస్య 1,00,000 ఓంకార మంత్ర జపంతో నయం చేసి ఉపశమనం పొందేలా మార్గదర్శనం చేశారు స్వామి జగ్గి వాసుదేవ్ అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ ఓం నమ శివాయ అంటూ మంత్రం జపించమని, ఓంకార మంత్రం జపించమని ఆమెకి సూచించారని, ఆ తర్వాత ఆమె అడిగినటువంటి ప్రశ్నలకి జగ్గి వాసుదేవ్ సమాధానాలు చెప్పారని, ఈ నేపథ్యంలో ఆమె మతం మార్చుకుని హిందూ ధర్మంలోకి వచ్చింది, హిందూ ధర్మాన్ని స్వీకరించింది అన్నది ప్రధానమైన అంశం. అయితే ఈ సందర్భంగా ఆమెని అడిగితే ఎందుకు ఇలాగ మారారు అని అడిగినప్పుడు ఎన్నో ప్రశ్నలకి సమాధానం నాకు ఎన్నో ఏళ్ల నుంచి దొరకలేదు, ఇప్పుడు హిందూ ధర్మంలో దొరికినాయి అని ఆవిడ చెప్పారు అన్నటువంటి ప్రధానమైన అంశం. ఇది ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతం ఇది ప్రచారంలో ఉన్నది, వాస్తవమా కాదా అన్నది తేలాల్సి ఉంది.